ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. అమెరికాలోని ఆల్ఫారెటా జిఏ గార్డెన్ ఆఫ్ గాడ్స్ వద్ద 4 గంటల పాటు గ్రూప్ మెడిటేషన్ కార్యక్రమం. చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని పలు గ్రామాల్లో అద్భుతంగా ధ్యాన ప్రచార కార్యక్రమాలు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో ఉచిత ధ్యాన శిక్షణ తరగతులు. నంద్యాలలోని శ్రీ మహానందీశ్వర పిరమిడ్ మందిరంలో ధ్యాన సజ్జన సాంగత్య కార్యక్రమాలు. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో అద్భుతంగా మెగా శాకాహార ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే, అమెరికాలోని ఆల్ఫారెటా జిఏ గార్డెన్ ఆఫ్ గాడ్స్ వద్ద పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సిఎఫ్ఓ మరియు డివిఎం గ్లోబల్ చైర్మన్ సి అనంత్ కుమార్ 4 గంటల పాటు గ్రూప్ మెడిటేషన్ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు. 4 గంటల పాటు సుదీర్ఘంగా గ్రూప్ మెడిటేషన్ కార్యక్రమాన్ని శీతల టీం మరియు ఏపీఎంఏ టీం నిర్వహణలో ఎంతో ఉత్సాహంగా కొనసాగింది. ఈ సందర్భంగా పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ సిఎఫ్ఓ ఆనంద్ కుమార్ ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. అనంతరం సామూహిక ధ్యానాన్ని చేశారు. విశాఖపట్నం జిల్లా గాజువాక స్వతంత్ర నగర్లోని శ్రీ వినాయక పిరమిడ్ ధ్యాన కేంద్రంలో మాస్టర్ జయలక్ష్మి ఆధ్వర్యంలో మహా చైతన్య శక్తి కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఆగస్టు 10వ తేదీ శనివారం మరియు ఆగస్టు 11వ తేదీ ఆదివారం 2 రోజుల పాటు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమం కొనసాగింది. ఇందులో భాగంగా మొదటి రోజు జ్ఞానదాతగా ఆదిలాబాద్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ నరేంద్ర ఆసూరి, కరీంనగర్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ అరుణజ్యోతి, ఖమ్మం సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆనంద్ ప్రసాద్ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశాలని అందించారు. ధ్యాన విశిష్టతను, ధ్యానం వల్ల కలిగే ప్రయోజనాలను చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం సభ్యులు, వినాయక పిరమిడ్ ధ్యాన కేంద్ర సభ్యులు మరియు ఎంతో మంది మాస్టర్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. పోయిన తర్వాత నీ ఉద్యోగం మీ ఆవిడకు వస్తారు, మీ ఆవిడ ఇంకో పెళ్లి చేసుకుంటారు, ఏం చేసుకుంటారు, వాళ్ళు బాగానే ఉంటారు. మీ అమ్మ ఉంది, ఒకరు నెలలో 2 నెలల్లో ఏడుస్తుంది, మీ తమ్ముడు ఉన్నాడు, నెలలో 2 నెలలు ఏడుస్తారు. మీ ఫ్రెండ్స్ మీ పేరు చెప్తే మీకు ఎక్కువ తాగుతారు. ఎందుకంటే 5 రూపాయలు బిల్లు ఆడగడుతుంది, ఎంత పెంచోడు ఉండే, ఇప్పుడు నా డబ్బులకు నేను తాగాల్సి వస్తుంది. సో వాళ్ళందరూ బాగానే ఉంటారు, మీ పరిస్థితి. కాబట్టి సావద్దని డిసైడ్ చేసుకుని ఆ రోజు పోస్ట్ పోన్ చేసుకున్నాను. యజ్ఞం అనేది పూర్వకాలంలో మనకు పండిన పంటలను ఇప్పుడు ఆటవీకులు మన సినిమాలో చూస్తుంటాం. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను ఎంతో అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ లలిత పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యాన సాధన, ధ్యానంతో కలిగే లాభాలపై ధ్యానులకు చక్కటి అవగాహన కల్పించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఎందుకని మనం ప్రశ్న వేసుకోవాలా, ఎందుకు చెప్పినారు ఇది, దీన్ని చేసి ఏం నేను ప్రయోజనం పొందాలా, నేను చేసినందుకు దానికి ఏమైనా ప్రయోజనం, అవన్నీ పెడతాను. ఎందుకు చేస్తాం, పెట్టకుండా చేసినాం. అక్కడ పోయి పాలు పోసి అంతా చేసినాము. అది వస్తుంది రమ్మన్నా దండం పెడతామా, కట్టి తీసుకుంటాము. నాగదేవుడు కదా పుట్టలో పాలు పోసినప్పుడు నీ దోషాలు తొలగించి నీకు సంతానము వరాలు ఇవ్వాల. ఇక్కడ వస్తే పాము చంపేస్తావా, ఇక్కడ పాము, అక్కడ నాగదేవుడు. ఆ ప్రాణిని హింసించకూడదు, దాన్ని పూజించాలి, చంపకూడదు. నాకు అర్థమైంది. మనకెంత జీవించే హక్కు ఉందో వాటికి కూడా అంతండి. ప్రకృతి ఒకదానికొకటి లింక్ వేసి పరమాత్మ సృష్టి చేసినది. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం మాధవనగర్లోని శ్రీ సత్యసాయిబాబా ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో మాస్టర్లు గౌరీశంకర్, కాశీ విశ్వనాథ్ పాల్గొని ధ్యాన విశిష్టత గురించి ధ్యానులకు చక్కగా తెలియజేశారు. ధ్యానం ద్వారా ప్రతి ఒక్కరూ తమలోని అంతర్గత శక్తిని పెంపొందించుకోవాలని సూచించారు. తమ ధ్యాన అనుభవాలను అందరితో పంచుకున్నారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. అతి గొప్పదైన ఏమంటే సేవ మార్గము
ప్రపంచం మొత్తం పైన ఫస్ట్ ఎగ్జాంపుల్ గా తీసుకునేది మన పుట్టపర్తి సాయిబాబా. టీటీడీ వాళ్ళు కూడా అడిగినారు, మీరు ఎలా మెయింటైన్ చేస్తున్నారు అంటే స్వామి వాళ్ళు చెప్పినారు, సేవ. ఆ సేవ ద్వారానే మేము మెయింటైన్ చేయగలుగుతున్నాము. అక్కడ చూడండి, డాక్టర్స్లో కానీ సేవ చేసే వాళ్ళే ఉంటారు, అక్కడ అన్ని చోట్ల సేవకర్తలే ఉంటారు. అందరూ స్వామి యొక్క మార్గంలోకి, అంటే స్వామి చెప్పడం ఆ యొక్క మార్గంలోకి, ఎందుకు వాళ్ళ మార్గంలోకి రావడం జరిగింది, వాళ్ళకు కూడా ఏదో ఒక ప్రశ్న ఉద్భవించినప్పుడే ఆ యొక్క ప్రశ్న నుంచి సమాధానం కనుక్కోవడానికి, వాళ్ళ యొక్క దుఃఖం నుంచి బయటపడడానికి కోసం వాళ్ళు ఆ యొక్క మార్గంలోకి, స్వామి యొక్క మార్గంలోకి రావడం జరిగి. చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని పలు గ్రామాల్లో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో ఉత్సాహంగా ధ్యాన ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు మాస్టర్స్. 1116 గ్రామాల్లో ధ్యాన ప్రచార యజ్ఞం కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 11వ తేదీ ఆదివారం రోజు పలమనేరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ, బైరెడ్డిపల్లి పిరమిడ్ సొసైటీ, కుప్పాలపల్లి ధ్యాన ఆశ్రమం సంయుక్త ఆధ్వర్యంలో ధ్యాన ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. కుప్పం మండలం రాగిమానుమిట్ట, ఉప్పుకుంట, మల్లనూరు మరియు ఇతర పరిసర గ్రామాలలో విస్తృతంగా ధ్యాన ప్రచారం నిర్వహించి ధ్యానం యొక్క ఆవశ్యకత, ధ్యానం యొక్క విశిష్టత గురించి తెలియజేశారు. చంద్రుడు ఒక్కడే ఆ దేవుడు, రాముడే దేవుడని కొలచింది నీవు, యేసుయే దైవమని తలచింది నీవు, అల్లాని వెలుగెత్తి పిలచింది నీవు. ఏ పేరుతో మీరు పిలుచుకున్నా, ఏ తీరుగా మీరు పూజించినా, ఈ చరాచర జగతి సృష్టించి నడిపించు. ఇప్పుడు అందరూ మన మదనపల్లి పట్టణంలో జరగబోయే మహాకరుణ మెగా శాకాహార శాంతి ర్యాలీకి మేమందరం వస్తున్నాము. ఈ అద్భుతమైన కార్యక్రమంలో ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. ప్రకాశం జిల్లా పోతవరం గ్రామంలోని శివశక్తి పిరమిడ్ ధ్యాన కేంద్రం మరియు బాపట్ల జిల్లా నూతలపాడులోని శ్రీరామ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఆగస్టు 11వ తేదీ ఆదివారం రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శివశక్తి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో జరిగిన ధ్యాన శిక్షణ తరగతుల్లో మాస్టర్ నన్నూరి వాసంతి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధ్యాన విశిష్టత గురించి ధ్యానులకు చక్కటి అవగాహన కల్పించారు. మరోవైపు శ్రీరామ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. మాస్టర్ నన్నూరి శ్రీనివాసరావు పాల్గొని ధ్యానం యొక్క ఆవశ్యకత, లాభాల గురించి అందరికీ తెలియజేశారు. అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. గురువు గారు ఏం చెప్పారు, ఒక వాక్యం చెప్పు అంటాడు. 1000 కుర్చీలు వేసారు, అందరు కూర్చున్నారు అన్నారు. ఏం చెప్పారు ఇక్కడ, నేను వెళ్ళలేదు, ఒక మాట చెప్పు అంటాడు. అంటే పులిహార ప్రసాదం పెట్టారు. అంటే నువ్వు ఏం విన్నావు, ఏం చెప్పానంటే అక్కడ లోపల మార్పు అడుగుపో గురువు గారిని. అంటే 2 గంటలు కూర్చున్నాడు, కానీ ఒక్క ముక్క కూడా వినలేదు. అంటే శ్రవణం చేయాలి ఫస్ట్ మనము. ఒకసారి భోజరాజు విక్రమార్కుడు కొలువై ఉంటే ఒక బేతాళుడు 3 పుర్రెలు తీసుకొని వచ్చాడు. దాంట్లో ఈ 3 పుర్రెల్లో ఏది ఉత్తమ శ్రవణం చేసింది, ఏది మధ్యమ శ్రవణం చేసింది, ఏది అధమ శ్రవణం చేసింది, లేకపోతే చెప్పకపోతే నేను చంపేస్తాను అన్నమాట. అంటే అప్పుడు మంత్రి ఒక సన్నని కడ్డీ తెప్పించి ఒక పుర్రె చెవిలోంచి దూరుస్తాడు. పుర్రె ఒక చెవిలోంచి దూరిస్తే ఇంకో చెవిలోంచి బయటకు వచ్చింది. ఇంకొక పుర్రెకి చెవిలోంచి దూరిస్తే నోట్లోంచి బయటకు వచ్చింది. ఒక పుర్రెకి చెవిలోంచి దూరిస్తే హృదయం నుంచి బయటకు వచ్చింది. ఇప్పుడు చెప్పండి, ఈ 3 పుర్రెల్లో ఏది ఉత్తమ శ్రవణం చేసింది, ఏది? అంటే ఎక్కడి నుంచి వచ్చింది? ఒక చెవిలో దూరిస్తే హృదయంలోంచి బయటకు వచ్చింది. ములుగు జిల్లా మేడారంలో శంకర పిరమిడ్ సమ్మక్క ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వరంగల్ పిఎస్ఎస్ఎం ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. మాస్టర్స్ శ్యామల శేషులు లక్షల వ్యయంతో నిర్మించిన ఈ పిరమిడ్ ని సీనియర్ పిరమిడ్ మాస్టర్ శోభారాణి ప్రారంభించారు. అనంతరం పీపీజే ప్రాజెక్ట్ తరఫున 50,000 విరాళంగా అందించారు. అనంతరం ధ్యానులందరూ సమ్మక్క గద్ద వద్దకు చేరుకుని ధ్యాన సాధన చేశారు. ఈ కార్యక్రమంలో దాదాపు 250 మందికి పైగా ధ్యానులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
అదే పిరమిడ్ బ్యాంక్. పిరమిడ్ అనేది ఆర్షల్ వరల్డ్ నుండి ఈ భూమండలం మీదకి అవతరించిన ఒక అద్భుతమైన మహాశక్తి క్షేత్రం. నంద్యాల జిల్లా నంద్యాల పట్టణంలోని శ్రీ మహానందేశ్వర పిరమిడ్ మందిరంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన సజ్జన సాంగత్య కార్యక్రమాల్ని అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఆగస్టు 10వ తేదీ శనివారం సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు జరిగిన కార్యక్రమంలో మాస్టర్ మహేష్ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఇందులో భాగంగా నంద్యాల పిఎస్ఎస్ఎం సీనియర్ పిరమిడ్ మాస్టర్ లీలాకుమారి, ఉదయగిరి, శేఖర్ బాబు, శ్యామల, కుసుమ, కుమారి, రామిరెడ్డి తదితర మాస్టర్స్ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవి మంచిగా ఉండొచ్చు. అదేవిధంగా బయట సొసైటీలో ఎంతో మంది తింటారు, తాగుతారు, ఎక్కడంటే తింటూ ఉన్నారు. వాళ్ళ ధ్యాన సాధనలో కాదు, ఎందుకంటే వాళ్ళ యొక్క అలవాటు, వాళ్ళ యొక్క వాసనలు, వాళ్ళ యొక్క సంస్కారం అనేవి ఆ విధంగా ఉన్నాయి. సో ఈ యొక్క సంస్కారాలను మనం జయించాలి, ఈ యొక్క వాసనలను మనం జయించాలి. ఇప్పుడు వశిష్ఠ మహర్షి ఉన్నారు. వశిష్ఠ మహర్షి ఏం చేస్తారంటే పూర్వజన్మలో మన యొక్క సంస్కారాలు ఏవైతే ఉంటాయో, చెడు సంస్కారాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క చెడు సంస్కారాల యొక్క ఫలితాన్ని మనము బ్రేక్ చేయాలి. ఈ జన్మలో వాటికంటే బలంగా మనము మంచి సంస్కారాలు, అంటే వాటికి వ్యతిరేకమైనటువంటి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం అలవాటు చేసుకుంటే అప్పుడే ఆ యొక్క పూర్వజన్మలో ఉన్నటువంటి చెడు సంస్కారాల యొక్క ఫలితం నుంచి మనము బయటపడి ఈ యొక్క జన్మలో మనము మంచి స్థాయి పెట్టాలి. వనపర్తి జిల్లా మరికల్లోని దత్తాత్రేయ ఆలయంలో మూల చైతన్య పిరమిడ్ ఆధ్వర్యంలో మౌన ధ్యాన కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఆగస్టు 10వ తేదీ శనివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి, వనపర్తి జిల్లా ఉపాధ్యక్షురాలు స్వరలతారెడ్డి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యాన సాధనతో మనిషిలో కలిగే సానుకూల మార్పులను, లాభాలను ఎంతో చక్కగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. కాబట్టి ఇలా రోజు టైం తప్పకుండా ధ్యానం చేస్తుంటే మన బాడీలో రోగం రాదు. రోజు చేయాలి. మనం బ్యాంకులో డబ్బులు ఎలా దాచుకుంటాం, రోజు చేస్తే మన బాడీలో ధ్యానం ఉంటుంది. ఇది గమనించాలి ప్రతి ఒక్క మనిషి. మనం చూడండి, ఈ డబ్బులు ఉన్నాయి మనకు, ఈ వల్ల డబ్బులు ఉన్నాయి అనే ధ్యాస వల్ల పోతుంది. విజయవాడ పట్టణంలో విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో 108 రోజుల పాటు అహింస, మహాకరుణ, మహాయజ్ఞం, మహాశాకాహార ర్యాలీని అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో భాగంగా 16వ రోజున విజయవాడలోని చిట్టినగర్ నుంచి ప్రైజర్ పేట మీదుగా గోపాలపల్లెం గట్టు వరకు ఎంతో ఉత్సాహంగా ర్యాలీని కొనసాగించారు మాస్టర్స్. అన్ని జీవులు దైవ స్వరూపాలు, అహింసో పరమో ధర్మ, సత్యమేవ జయతే అంటూ ప్లకార్లను ప్రదర్శిస్తూ కరపత్రాలను పంచుతూ ప్రజల్లో శాకాహారం పట్ల అవగాహన కల్పిస్తూ ర్యాలీని విజయవంతం చేశారు మాస్టర్స్. బుద్ధ భగవానుడికి, కరుణామయుడు జీసస్ క్రైస్ట్ కు, సీతారాములకి, కనక దుర్గమ్మ తల్లికి, శ్రీకృష్ణ భగవానుడికి, సమస్త దివ్య దేవతా దేవుళ్ళందరికీ శాకాహారం, శాకాహారం, అమృతాహారం, సమతుల్యమైన ఆహారం, పోషక విలువలున్న ఆహారం, తేలికగా జీర్ణమయ్యే ఆహారం, శరీరానికి తొందరగా శక్తినిచ్చే ఆహారం, జీవశక్తి మెండుగా కలిగిన ఆహారం, ప్రాణశక్తి అధికంగా కలిగిన ఆహారం.
పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం పట్టణంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో వీరవాసరం మండలం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో నర్సాపురంకు చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ పివి మీనాక్షి ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం మానవుణ్ణి మాధవుడిగా మార్చడానికి ఏ విధంగా దోహదం చేస్తుంది, ప్రతి ఒక్కరూ ధ్యాన సాధనతో ఏ విధంగా ఎదుగుతారో, స్వాధ్యాయం సజ్జన సాంగత్యం వల్ల కలిగే ప్రయోజనాల గురించి అందరికీ చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. అనంతరం ఈ కార్యక్రమంలో భాగంగా పదవీ విరమణ చేసిన తోకలపూడి గ్రామానికి చెందిన ధ్యాన మిత్రుడు తోలేటి శ్రీరామచంద్రమూర్తి నాగమణి దంపతులను ఘనంగా సత్కరించారు. మాస్టర్స్ కేవీడి ప్రసాద్, సుబ్బారావు, వెంకట్రావు, మేడిశెట్టి, కృష్ణారావు, నాగరాజు, ఎస్ ఉదయ్ కుమార్, అల్లు అప్పారావు తదితర మాస్టర్స్ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. తీసుకునే ఆ ప్రాణవాయువు మన ముక్కులోంచి వెళ్ళేటప్పుడు చల్లగా ఉంటుంది. అది హృదయంలోకి వెళ్ళగానే లబ్ అనే శబ్దం వస్తుంది. తర్వాత విడిచిపెట్టేటప్పుడు డబ్ అని శబ్దం చేస్తూ మన ముక్కులోంచి బయటకు వస్తుంది. ఆ ప్రాణశక్తి మనలోకి శ్వాస ద్వారా వెళ్తుంది. శ్వాస మీద ధ్యాస, మనసులోని మౌనం, ఆలోచనలు వస్తూ ఉంటాయి. దాన్ని అలా గమనిస్తూ ఉంటే అవే పోతాయి. చేయగా ఆలోచన లేని స్థితి మనకి కలుగుతుంది. కోనసీమ జిల్లా రావులపాలెం మండలం అంకంపాలెం గ్రామంలో అంకంపాలెం పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులను మరియు పిరమిడ్ యొక్క ప్రథమ వార్షికోత్సవ వేడుకలను ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ నరేంద్ర ముదల్కర్ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం పిరమిడ్ యొక్క ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా కేక్ కట్ చేసి నృత్యాలు చేస్తూ ఆనందంగా వేడుకల్ని జరుపుకున్నారు. ఒక మంచి సెంటర్ జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో మెగా శాకాహార ర్యాలీని పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సత్యనారాయణమూర్తి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యాన విశిష్టత, ధ్యానం యొక్క ఆవశ్యకత గురించి తెలియజేశారు. అంతకుముందు మల్యాల గ్రామంలో మెగా శాకాహార ర్యాలీని ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు శాకాహారంపై చక్కటి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ నల్ల గంగారెడ్డి, సునీత, రమాదేవి, లక్ష్మి, లక్ష్మణ్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా బ్రాహ్మణగూడెం గ్రామంలో శ్రీ శివశక్తి పిరమిడ్ ధ్యాన మందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. లిమిటెడ్ పిరమిడ్ మాస్టర్ పార్థసారథి, వాణి దంపతులు నిర్మించిన శ్రీ శివశక్తి పిరమిడ్ ధ్యాన మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి జక్కా రాఘవరావు మరియు జిల్లా అధ్యక్షులు మేఘా వెంకటేశ్వరరావు నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులను పలువురు పిరమిడ్ మాస్టర్స్ పాల్గొని ధ్యానులకు చక్కటి ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. అనంతరం కురుకూరు గ్రామానికి చెందిన విద్యార్థుల చేత కూచిపూడి నృత్యకళా ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారుగా 200 మందికి పైగా ధ్యానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఏ ఆత్మ పదార్థం, ఏ చైతన్య పదార్థం అయితే ఉన్నదో సర్వభూతాత్మన్నిట్లో కూడా అదే ఉంది. అందువలన భూప్రపంచం మొత్తం మీద కూడా ఇంకొక జీవిని హింసించి ఆహారంగా తీసుకోవటం అనేది ప్రకృతికి విరుద్ధమైన చిత్తం. అందువలన పత్రిక ఒక ఉద్యమ రూపంలోనే ఈ శాకాహార ఉద్యమాలన్నీ కూడా పెట్టడం జరిగింది. అందువలన శాకాహార ఉద్యమాలకు టీఎస్ఎస్ మూమెంట్ లో మనం చేసినంత ఉధృతంగా ఏ ఉద్యమం ఎక్కడ ఎవరు చేయలేదని చెప్పవచ్చు. అర్థమైందా? చాలా బాగా చెప్పాడు. ఎందుకంటే ప్రతి మాటలో అంతరార్థాలన్నీ దానికే దారితీస్తున్నాయి. సర్వం బుండగా తన లోపల వెదుకలేక దరవెదకడి ఈ తనువుల మోసిడి ఎత్తులా
మనముల తెల్పంగవసమే మహిళ వేమా. విజయవాడ ముత్యాలంపాడులోని పట్టాభిరామచంద్రయ్య స్వామివారి దేవాలయంలో 108 మంది యోగులతో 108 రోజుల ఆత్మ విజ్ఞాన ధ్యాన యజ్ఞ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారు మాస్టర్స్. హిమాలయ అమరగురు ఆర్యశ్రీ మహా అవతార్ బాబాజీ ట్రస్ట్ మరియు అమన్ హనీ అలీఖాన్ దంపతులు మరియు ట్రస్ట్ మెంబర్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 15వ రోజు జ్ఞానదత్తగా మాస్టర్ లీలావతి విచ్చేసి ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. కడప పట్టణంలోని ఉర్దూ గర్ల్స్ హై స్కూల్, న్యూ శారదా స్కూల్, ఎస్వి ఇంజనీరింగ్ కాలేజీలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో మాస్టర్ నారాయణ రెడ్డి పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యాన పద్ధతి, ధ్యాన విశిష్టతలు, లాభాల గురించి అద్భుతంగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ. ప్రతి క్షణం సత్యదర్శనం. నమస్కారం.